అందరికీ నమస్కారం. భక్తి శ్రవణం టీవీకి స్వాగతం. ఒకరిని మోసం చేయగలిగాను అని సంబరపడి గర్వించకు. నీ మీద ఉంచిన నమ్మకాన్ని ఇంకా గౌరవాన్ని కోల్పోయావని త్వరలోనే తెలుస్తుంది నీకు. మోసగిస్తూ బ్రతికే బ్రతుకు ఎంతో కాలం నిలువదు, గుర్తుంచుకోండి. మనిషి ఎలాంటివాడు అంటే, పక్కవాడు బాగుపడుతుంటే పైకి ప్రేమ నటిస్తూ లోపల ఈర్ష్యతో రగిలిపోతూ ఉంటాడు. అదే ఒకడు నాశనం అవుతుంటే లోపల సంతోషిస్తూ బయటకి బాధ నటిస్తాడు. ఈ ప్రపంచమే రంగస్థలం. మనుషులే మహానటులు అని మహానుభావులు ఊరికే అనలేదు కాదంటారా? బంధాలను నిలుపుకుంటే కుటుంబం మన వెంటే ఉంటుంది. అప్పుడే లోపల ఎంత కష్టంలోనైనా యుద్ధంలోనైనా ఖచ్చితంగా గెలుపు మనదే అవుతుంది. కుటుంబం దూరమైతే ఈ విశాల ప్రపంచంలో కూడా ఒంటరిగా మిగిలిపోతారు. యుద్ధాలకు విలువనిచ్చి ముందుకు సాగితే ఈ ప్రపంచమే ఒక వసుదైక కుటుంబం అవుతుంది, గుర్తుంచుకోండి. ప్రశాంతత అనేది ఎప్పుడూ కూడా పట్టుకోవడం కంటే విడిచిపెట్టడంలోనే ఉంటుంది. ఇక ఏది ఎప్పుడు విడిచిపెట్టాలో తెలిసినవాడు దేనికి బానిస కాడు. అర్థమైందనుకుంటా. ఎవరితోనూ నీ రహస్యాలను చెప్పుకోవద్దు. ఎందుకంటే నీ రహస్యాలను నువ్వే దాచుకోలేకపోతే ఇతరులు ఎలా దాచుకుంటారు? మీరే ఆలోచించండి. ప్రపంచంలోనే నీకు వేరు శత్రువులు అంటూ ఎవరూ ఉండరు. నీ నడవడికయే నీకు మిత్రులను కానీ శత్రువులను కానీ సంపాదించి పెడుతుంది. మనిషి తను చేసే పనులను బట్టి గొప్పవాడు అవుతాడు, అంతేకాని జన్మతః కాదు. అతి కోపం అలాగే మర్యాద లేని మనస్తత్వం ఉంటే అలాంటి వారిని ఎట్టి పరిస్థితులలో వివాహం చేసుకోకండి. అలాంటి స్త్రీ లేదా పురుషుడు జీవితంలోనే సంతోషం అనేది లేకుండా చేస్తారు. తెగిపోయిన దారానికి ఎన్ని ముడులు వేసినా అది ముడిలాగే ఉంటుందే తప్ప మునుపటిలా అనిపించదు. అందుకే తెంపుకునే ముందు ఆలోచించాలి, అది దారమైనా లేక బంధమైనా. గుర్తుంచుకోండి, ఎదుటి వ్యక్తి మాట్లాడటం లేదని నువ్వు కూడా మాట్లాడటం మానేయకు. ఎందుకంటే మారింది ఎదుటి వ్యక్తి, కానీ నువ్వు కాదు కదా. అదే మంచి లక్షణం, మనిషి లక్షణం కూడా. మానవతా విలువలు అంటే ఏమిటో తెలుసా? కళ్ళ ముందు అధర్మం జరుగుతూ ఉంటాయి, దాన్ని ఆపటం, సాటి మనిషికి సహాయపడటం, స్నేహం పేరుతో మోసం చేయకుండా ఉండటం, పరస్త్రీని కామంతో చూడకుండా ఉండటం, కష్టాలలో మన అయిన వారికి అలాగే నమ్ముకున్న వారికి అండగా నిలబడటం, తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, అన్నగా, అలాగే తమ్ముడిగా, అక్కగా, చెల్లిగా, ఒక పౌరునిగా తన ధర్మాలను తను నిర్వర్తించడం. అర్థమైందనుకుంటా. పేదరికాన్ని మించిన గురువు లేడు. ఎందుకంటారా? పేదరికం అనేది ఎన్నో నేర్పుతుంది. వినయం నేర్పుతుంది, విద్య నేర్పుతుంది, బ్రతకడం నేర్పుతుంది, అలాగే ఒదిగి ఉండడం నేర్పుతుంది, అవసరం అయినప్పుడు లేవడం కూడా నేర్పుతుంది. అదే డబ్బు అనేది అనుభూతిని మాత్రమే ఇస్తుంది. ఇక పేదరికం అనేది అనుభవాన్ని కూడా ఇస్తుంది. పేదవానిగా పుట్టడం అనేది నీ తప్పు కాదు, కానీ పేదవానిగా మరణించడం అనేది ఖచ్చితంగా నీ తప్పే అవుతుంది. అర్థమైందనుకుంటా. జీవితం అంటే ఒకరినొకరు ద్వేషించుకుంటూ బ్రతకటం కాదు, ఒకరికొకరై జీవితాంతం ప్రేమిస్తూ బ్రతకటం. ప్రేమను పంచండి, ద్వేషాన్ని కాదు. ప్రశ్న ఏదైనా ప్రేమతో బదిలిస్తే మనం గడిపే ప్రతిరోజు కూడా అందంగానే ఉంటుంది. బదులు ఇచ్చే విధానంతోనే సగం ప్రపంచాన్నే గెలవవచ్చు. ఆలోచించి కట్టవలసినవి రెండు. ఒకటి ఇల్లు, మరొకటి తాళి.
ఇవి రెండు కూడా ఆలోచించకుండా కట్టినట్లయితే మొదటిది అప్పుల పాలు చేస్తుంది, ఇక రెండవది తిప్పల పాలు చేస్తుంది. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కంటే మనకు ఉన్నంతలో సంతృప్తిగా బ్రతకాలనే ఆలోచన ఎంతో గొప్పది. గౌరవించబడటం అనేది అధికారంతో వచ్చే వస్తువు కాదు, ఎదుటి వ్యక్తితో నువ్వు ప్రవర్తించే తీరును బట్టి పొందగలిగేది. అర్థం చేసుకునే అర్ధాంగి, మనసెరిగిన మగవాడు, మాట మీరని సంతానం, ఒక్క మాట మీద నిలబడే సోదర సోదరీమణులు, అండదండగా ఉండే స్నేహాలు, రోగం లేని దేహం, అప్పులు లేని జీవితం, ఇవే కదా జీవితానికి అసలైన ఐశ్వర్యాలు కాదంటారా? ఆకలి అనేది మనిషిని దొంగను చేస్తుంది. ఆకలి అనేది మనిషిని మోసగాన్ని చేస్తుంది. ఆకలి అనేది మనిషిని స్వార్థపరుడిని కూడా చేస్తుంది. ఈ ఆకలి అనేది మనిషిని హంతకుడిని కూడా చేస్తుంది. ఈ ఆకలి ఒక జీవి మరొక జీవిని వేటాడేలా చేస్తుంది. కానీ ఎంత ఆకలైనా సింహం మాత్రం గడ్డి తినదు కదా. నిజాయితీపరుడు ఎప్పుడూ కూడా తమ యొక్క ఆత్మాభిమానాన్ని చంపుకొని ఎప్పటికీ బ్రతకలేరు కాదంటారా? భార్యాభర్తల అనుబంధానికి కావలసిన ముఖ్య లక్షణాలు నమ్మకం, నిజాయితీ, బాధ్యత, ప్రేమ, అర్థం చేసుకునే మనస్తత్వం, అలాగే ముఖ్యంగా క్షమించే గుణం. ఈ లక్షణాలు ఇద్దరిలో ఉంటే వారిని ఎవరూ కూడా విడదీయలేరు. గుర్తుంచుకోండి. మంచి చేసే అలవాటు ఉన్నవారికి, అలాగే మంచిని అభినందించే లక్షణం ఉన్నవారికి మనసు ఎప్పుడూ కూడా హాయిగా ఉంటుంది. సాటి వారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే మన జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు, పనికి మాలిన ఆలోచనలు మనసుకి బరువు. ఇక పరుల సొమ్మును ఆశించేవాడు ఈ భూమికి బరువు కాదంటారా? ఇక అందరూ నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ. ఇన్ని మంచి సూక్తులలో మీకు ఏ సూక్తి నచ్చినదో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.